జీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అంగరంగ వైభవంగా శ్రీ మట్టమ్మ తల్లి, మరిడమ్మ తల్లి, శ్రీ మల్లమ్మ తల్లి నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో శ్రీ బుదిరెడ్ల సుబ్బారావు, శ్రీమతి ఉమామహేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ మట్టమ్మ తల్లి, శ్రీ మరిడమ్మ తల్లి, శ్రీ మల్లమ్మ తల్లి అమ్మవార్ల నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, మా గ్రామ ప్రజలందరూ సమక్షంలో ఈ మట్టమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగిందని, పూర్వం నుంచి మా పెద్దలు ఈ అమ్మవారి ఆలయం కట్టించాలని అనుకున్నారు కానీ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ముదిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ అమ్మవారి ఆలయం కట్టామని, మా గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ ప్రజల మీద ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్ద ఉన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ మంగళవారం ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురాం, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వాజ్పేయి సేవలను స్మరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సింహాసనం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు, సాధు స్వాగత పలికి స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న నితిన్ నవీన్ ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారిని దర్శించారు. అనంతరం ఆలయ అర్చకులు వివిధ భక్తుల స్వామి వద్ద ఆయనకు ఆశీర్వచనాలు అందించి స్వామివారి పూజలు సాగారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు జయ జయ లక్ష్మి కమలాక్షి తల్లి, జయ జయ లక్ష్మి అమ్మా మహాలక్ష్మి రావమ్మ, మా ఇంట వెలుగులు నింపమ్మా. ఈరోజు మా కృష్ణవరం గ్రామంలో గత 2 రోజుల నుంచి ఇది 3వ రోజు కార్యక్రమాలు మా గ్రామ దేవత అయినటువంటి మట్లమ్మ తల్లి మరియు మల్లమ్మ, మరిడమ్మ అమ్మవార్లు పండగలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ. కానీ అమ్మవారికి ఆలయం లేనటువంటి సందర్భం మా చిన్నప్పటి నుంచి కూడా చూడడం జరిగింది. గతంలో కూడా పెద్దలు ఎంతోమంది కట్టడానికి నిర్ణయం తీసుకుని కట్టలేకపోయి మధ్యలోనే నిలిచిపోయినటువంటి సందర్భాలు చాలాసార్లు ప్రజలు, అంటే నా ముందు తరం కానీ, మా నాన్నగారు కానీ, మా తాతయ్య గారు కానీ, అలా పెద్దలందరూ కూడా ఎంత సంకల్పించినా ఈ నిర్మాణం, ఈ గుడి యొక్క అమ్మవారి యొక్క గుడి నిర్మాణం జరిగినటువంటి సందర్భం జరిగింది. కానీ మరి అదృష్టం ఏమిటో తెలియదు కానీ ఆ తరంలో ఈ యొక్క అమ్మవారి విగ్రహ
ప్రతిష్ఠ జరపాలి, అమ్మవారికి ఆలయం నిర్మించాలని చెప్పేసి అని అట్లమ్మ కానీ, మరిడమ్మ కానీ, మల్లమ్మ తల్లి కానీ ఆలయం నిర్మించాలని చెప్పేసి అని ఒక సంకల్పం ప్రజలందరిలోనూ ఉంది. కానీ నిర్మించలేనటువంటి సందర్భం. కానీ ఒక అమ్మవారు మా గ్రామంలోని చెన్నంచెట్టి అర్జునరావు అని చెప్పేసి అని ఆయన మనసులోంచి వచ్చి మన గ్రామంలో ఆలయాలు ఉన్నాయి, శివాలయం ఉంది, రామాలయం ఉంది, అమ్మవారి విగ్రహం పెట్టాలా, గ్రామదేవత విగ్రహం పెట్టాలా, గుడి కట్టాలా, ఎందుకు ఈ ఆలయం నిర్మించడం లేదు, రామాలయం కూడా గత 6 మాసాలు అవుతుంది పూర్తి చేసుకుని ఈ ఆలయం నిర్మించాలా, మన గ్రామం సుభిక్షంగా ఉండాలంటే అని చెప్పేసి అని చెప్పండి. అప్పటికి రామాలయం శిథిలావస్థలో ఉంది, పడగొట్టడం నిర్మాణం జరుగుతుంది. కానీ ఇది సాధ్యమా, మనం నిర్మించగలమా? ఎంతోమంది పెద్దలు దీన్ని నిర్మించి శంకుస్థాపన చేసి మధ్యలో వదిలేసినటువంటి సందర్భం. మరి ఇప్పుడు పూర్తి చేయగలమా, ఏమైనా ఆటంకాలు వస్తాయని చెప్పేసి ఆలోచించడం జరిగింది. అయినా సరే ఎందుకు ఆయన మనసులో దూరి మాకు చెప్పడం జరిగిందో, ముందుకెళ్ళిపోతే అమ్మవారు ముందు తీసుకెళ్తారని చెప్పేసి ప్రజల సహకారంతో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం దాదాపు 6 మాసాలు అవుతుంది శంకుస్థాపన చేసి. మరి మా గ్రామంలో అంతంత మాత్రంగానే ఎవరికాడికే రెక్కడుతున్నటువంటి సందర్భంలో కూడా చేయూతనిచ్చి నిధులు వేరే రకంగా సమకూర్చి ఈ గ్రామస్తుల సహకారంతో ఈరోజు అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ జరుపుకుని ఆ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం, ఆలయాన్ని నిర్మించుకున్నాం. గతంలో ఉన్నటువంటి ప్రజల కోరిక, భక్తుల కోరిక ఈరోజు నెరవేరిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రేపు అమ్మవారికి బోనాలు సమర్పించడం, అలాగే ఎల్లుండు పండగల కార్యక్రమం, అమ్మవారికి నైవేద్యం పండగల కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి ప్రసాద్ గురువు గారు కానీ, మరి పంతులు గారు కానీ, మరి ముఖ్యంగా రాంబాబు గారు కానీ, కాశీ గారు కానీ ఇక్కడ మాతో పాటు వాళ్ళందరూ ఉండి ఈ యొక్క ఆలయ నిర్మాణంలో భాగస్వామి రావడం, ఈరోజు నాతో పాటు పేర్ల మీద కూర్చుని మేమందరం కూడా 3 రోజుల నుంచి కూడా సంకల్పించి వీళ్ళందరూ కూడా అమ్మవారి కృప చల్లగా ఉండాలని, మా గ్రామాన్ని చల్లగా చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ అమ్మవారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికి కూడా సహకరించినటువంటి ఆయన ఆశీస్సులతో, ఆయన సహాయ సహకారాలతో మీ అందరికీ తెలుసు, మన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు, అలాగే ఆయన కుమారుడు జ్యోతుల్ నవీన్ కుమార్ గారు అండదండలతోటి, వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అలాగే వాళ్ళ మీద కూడా చాలా అబండాలు వచ్చాయి ఈ ఆలయ నిర్మాణం కోసం మేము సేకరిస్తున్నటువంటి విరాళాల కోసం. కానీ అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం, కృష్ణవరం అభివృద్ధి కోసం, కృష్ణవరం గ్రామదేవత గుడి కానీ, శివాలయం కానీ, రామాలయం కానీ అన్నీ ఇక్కడ అభివృద్ధి చెందుతుందంటే ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు, నవీన్ గారు అండదండలు మా గ్రామం మీద ఉండబట్టే ఈ యొక్క ఈ ఆలయం యొక్క నిర్మాణం కానీ మా గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఈరోజు మన కృష్ణవరం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా నిర్మిద్దామనుకున్న ఆలయం, చాలా సంవత్సరాలుగా వేచి చూసినటువంటి ఆలయం, గ్రామదేవత యొక్క ఆలయాన్ని నిన్నాళ్ళకి ఈ గ్రామస్తులందరూ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇది గ్రామానికి సస్యశ్యామలాన్ని, సుభిక్షాన్ని ఇచ్చేటువంటి గ్రామదేవత యొక్క ఆలయం కాబట్టి ఈ 3 రోజులు కూడా ఎంతో రంగరంగ వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు వరలక్ష్మి శుక్రవారం నాడు ఉదయం 11:30 అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కూడా జరగడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులందరూ కూడా తీసుకున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ప్రతి గ్రామంలో కూడా గ్రామదేవత యొక్క అనుగ్రహం ఉంటే కనుక లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అన్న ఉద్దేశం చేత ఈ గ్రామస్తులందరూ కూడా తలుపు చేయవేసి ఈ యొక్క ఆలయాన్ని నిర్ణయించుకున్నారు. అలాగే గ్రామస్తులందరూ కూడా అమ్మవారి యొక్క సేవలో నిరంతరం కూడా అమ్మవారి సేవలో
నిర్వహిస్తూ ఉన్నారు. కృష్ణవరం గ్రామంలో ఎన్నాళ్ళ నుంచో గ్రామ దేవత యొక్క మందిరం నిర్మాణించాలని చెప్పి ఎన్నోసార్లు ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆలోచనలు మాత్రం అవటానికి వాయిదాలు పడిపోతూ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం చక్కగా కొంతమంది పెద్దలు, కొంతమంది యువకులు వీరంతా కూడా ఒక మంచి సంకల్పం చేశారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సంకల్పం బలంతో ఎప్పటికైనా సరే ఒక మంచి గుడి కట్టాలన్నారు. చాలా చిన్నగా కడదామని చెప్పి ప్రారంభంలో అనుకొని ఈరోజు రంగరంగ వైభవపేతంగా ఇంతమంది సమక్షంలో ఎంతో దేదీప్యమానంగా పెద్దాపురంలో మరిడమ్మ వారు ఎంత హైట్ ఉంటారో ఆ రకంగా ప్రమాణాలు స్వీకరించి ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ఆ చేత ఈ అమ్మవారు చుట్టుపక్కల గ్రామానికి కూడా శుభాన్ని చేకూర్చేటువంటి చిహ్నాలని కూడా పూర్వం చెప్పేవారు. అందుకని ఈ గ్రామం పాతూరు కొత్తూరు కూడా ఒక ఆరాధ్య దైవంగా వెలుగొందాలని చెప్పి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమం దిగ్విజయంగా భక్తులు ఎల్లప్పుడూ కూడా ఆలయానికి వచ్చేసి కార్యక్రమంలో ఎల్లప్పుడూ కూడా పాల్గొంటూ